రైట్. మనం ఇప్పుడు లోహాల యొక్క ధర్మాలలో ఉష్ణవాహకత ధర్మం చూడబోతున్నాం. ఓకేనా? అంటే ఉష్ణవాహకత అంటే ఏం కాదు, ఉష్ణం అంటే ఏం చెప్పినాం మనము, వేడి అని చెప్పినాం. ఇది ఒక శక్తి స్వరూపం ఉష్ణం అనేటువంటిది. ఉష్ణం అనేది లోహాలలో ఎట్లయితే విద్యుత్తు ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి ఇట్లా ప్రవహించి మనకి బల్బ్ కాడికి పోతుందో, ఫ్యాన్ కాడికి పోతుందో, అదేవిధంగా మరి ఈ మనకి వేడి కూడా అట్లే పోతుంది. వేడి కూడా అట్లే పోతుంది. ఇట్లా మనం ఇక్కడ వేడి చేస్తే ఆ వేడి అనేది దీని ద్వారా ఇట్లా పోయి ముందరికి వెళ్తుంది. ఇది మనం ప్రయోగం ద్వారా తెలుసుకుంటాం. ఎట్లా తెలుసుకుంటాం? ప్రయోగం ద్వారా తెలుసుకుంటాం అనమాట. దీన్ని మనం ఇక్కడ వేడి చేసినప్పుడు ఎటు తెలుస్తుంది మనకి ప్రయోగంలో? ఇక్కడ వేడి చేస్తే ఒకవేళ ఈ వేడి కనుక ముందరికి పోతే ఈ గులుసులు ఏం కావాలి? అదిపోతాయా? పడిపోతాయి సార్. ఏమైతే పడిపోతాయి. వేడి ముందరికి పోతే కొవ్వొత్తి ఏమైతుంది? కరిగిపోతుంది. కొవ్వొత్తి ఏమైతే కరిగిపోతుంది. కరిగిపోయి గుణుసులు ఏం కావాలి? కింద పడాలి కదా. అది ఎట్లా జరగాలి? ఫస్ట్ గుణుసుది ఫస్ట్ పడాలి, తర్వాత గుణుసుది తర్వాత పడాలి. అప్పుడే మనకి ఉష్ణవాహకత ఉన్నట్లు మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఇట్లా మనం ఇక్కడ వేడి చేసినట్లయితే ఫస్ట్ ఇది పడిపోతుంది, తర్వాత మెల్లగా కిందిది పడిపోతుంది. అంటే ఉష్ణం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ప్రవహించిందని మనకు తెలుస్తుంది కదా. మనం ఇప్పుడు చూడండి, ఈ ప్రయోగం చేసినప్పుడు మనం చూడండి బాగా గమనించండి. ఇక్కడ ఏమో ప్లాస్టిక్ పిడి పట్టుకున్నాం కదా. ప్లాస్టిక్ ఉష్ణాన్ని ప్రవహింపజేయదు.